హాయ్! హలో! వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం 'ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా' అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్. ఇది 'హసీన్ దిల్‌రుబా' అనే మూవీకి సీక్వెల్ అండి. సో, అదేమో ఒక క్రైమ్ రొమాంటిక్ థ్రిల్లర్. ఫస్ట్ పార్ట్ కంపల్సరీగా చూడండి. బావుంటుంది. సో, అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. నాకైతే ఈ మూవీ ఎలా అనిపించిందంటే ఓకే. ఓకే అనిపించింది. ఫస్ట్ పార్ట్‌కి మించి ఏమి ఉండదు. జనరల్‌గా ఇలాగ పార్ట్ 2 ఆర్ సీక్వెల్స్ అనంటే పెద్దగా ఫస్ట్ పార్ట్‌కి, సెకండ్ పార్ట్‌కి కనెక్షన్ లేకుండా చేస్తారు. బట్ ఇది అలా కాదు. దానికి కంటిన్యూషన్ లానే ఉంది. అండ్ ఈ 2 మూవీస్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎవరు చూడకపోతే చూడండి. పార్ట్ 1 అయితే నాకు తెలిసి నచ్చుతుంది అందరికి. సో, ఇంక స్టోరీ విషయానికొస్తే మన రాణి అండ్ రిషు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒకరినొకరు కలుసుకోకుండా ఒకే ఊర్లో విడివిడిగా ఉంటూ ఉంటారు. ఈ దేశం వదిలి వేరే దేశం వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్ చేసుకొని దానికి తగ్గ అరేంజ్‌మెంట్స్ చేసుకుంటారు. బట్ అనుకోకుండా వీళ్ళ మధ్యలో అభిమన్యు అనే క్యారెక్టర్ వస్తాడు. సో, తర్వాత స్టోరీ ఏమైంది? ఈసారి ఎవరు బలైపోయారు? ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడండి. విజువల్స్, కలర్ ప్యాలెట్స్ అన్నీ బావున్నాయండి. అండ్ మన తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. సో, సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. అండ్ పెర్ఫార్మన్స్ వైస్ అందరి పెర్ఫార్మన్స్ బావుంది. అండ్ అభిమన్యుగా యాక్ట్ చేసిన అతని పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంది. ఆహ్, బట్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రిడిక్ట్ చేసేస్తాం ముందే. ఎందుకనంటే మనం ఫస్ట్ మూవీ ఆల్రెడీ చూసేసాం కాబట్టి. సో, ప్లాట్ అండ్ ట్విస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ మూవీలానే ఉంటుంది. సో, వన్ టైమ్ వాచబుల్ అండి. నాట్ బ్యాడ్. ఒకసారయితే చూడొచ్చు పర్వాలేదు. బోర్ అయితే కొట్టదు. హ్మ్. అండ్ లాస్ట్‌లో క్లైమాక్స్‌లో అనిపిచ్చింది ఈ వాటర్ ఫాల్స్ కొండ మీద నుంచి దూకేసినా సరే మనకేం కాదు. అకార్డింగ్ టు దినేష్ పండిట్ నావెల్స్ అని అనిపిచ్చింది. సో, మీకు ఈ మూవీ చూడాలనంటే నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. చూడండి. సో, నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా! అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.